எல்லாருக்கும் வணக்கம். உங்களுக்கு வணக்கம். எப்படி இருக்கீங்க? நல்லா கிரண் காரு. இருக்குங்க. நீங்க எப்படி செம்மையா இருக்கீங்க? செம்மையா இருக்கீங்களா? రెండో సో ఒకటేగా సమ్మాన నల్లానా நல்லா అంటే సమ్మ బాగుంటే సమ్మ అంటే நல்லா అదిరిపోయింది. நல்லா అదిరిపోయింది. 10 டைம்ஸ் செம்ம అంటే. ఓకే ఓకే ஸோ இந்த இன்டர்வியூ நம்ம இப்போ தமிழ்ல தான் பண்ண போறோம். ம். அப்படிங்களா? ஆமா. ஏன்னா இது சென்னை லவ் ஸ்டோரி இல்ல தமிழ் மூவின்னு தான் நினைச்சிட்டு இருக்கோம் நாங்க. இல்லையா? இல்ல తెలుగు தான். మీ ఇద్దరు పక్కా మాట్లాడుకోండి తెలుగు. అయితే మీకు. పక్కా తెలుగు మూవీయేనా? అంతే. తెలుగు మ్. స్విచ్ అయిపోదామా? హ్మ్. ఓకే. మరంటే చెన్నైలో చేశారు కదా మూవీ మొత్తం. ఏమన్నా తమిళ్ ఆ వాసనలు ఎక్కువ ఏమన్నా కనిపిస్తేమో తమిళ్లో చేద్దాం అనుకున్నాను. మ్. తెలుగు స్విచ్ అయిపోదాం అండి. ఆ స్విచ్ అండి మీకు ప్లీజ్. అసలు కొంచెం కూడా రాదా తమిళ్? వచ్చు కొంచెం. ఏమొచ్చు? అదే నల్లా இருக்குங்க సమ్మా అది இருக்குங்க ఆల్రెడీ మేము ఎప్పుడు చెప్పాం కదా. இருக்குங்க. డోంట్ కాపీ అస్. అంటే అలా కొంచెం కొత్త కొంచెం పదం. అంతే. సరే మ్. తెలుగులోకి స్విచ్ అవుదాం. మ్. అసలు బేసిక్గా నేను ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. మనం ఏ ఇంటర్వ్యూ చేసినా అది వైరల్ అవ్వకపోతే లేకపోతే జనాల్లోకి ఎక్కకపోతే జనాలు చూడట్లేదు. అందుకని ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వాలని యాంకర్ల మీద ప్రెషర్ వస్తుంది. యాంకర్ల సంఘం వాళ్ళు చాలా ఖండిస్తున్నారు ఈ విషయాన్ని. అందుకని ఈ ఇంటర్వ్యూలో డిఫరెంట్గా ఏదైనా చెయ్యాలి అంటే మేం బాధ్యత తీసుకోదలుచుకోలేదు. మీరే ఏదైనా సీక్రెట్ మ్. వైరల్ స్టఫ్ మీ మూవీలో జరిగిన సీక్రెట్స్ అన్ని చెప్పాలి. అందుకని ఇంటర్వ్యూ సీక్రెట్స్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ విత్ సమీరా భరద్వాజ్ అని మేము ఫిక్స్ అయ్యాము. సీక్రెట్స్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ. నైస్. ఓకేనా? రెడీ. రెడీయా అందరూ? ఇద్దరు? ఓకే. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఒక చిన్న ఇంట్రో ఇస్తాను, అది కెమెరాకి ఇస్తాను. సో ఈ మూవీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు అంటే మన ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు మొన్ననే బేబీతో 100 crores కొట్టేశారు. అండ్ మన హీరో కిరణ్ అబ్బవరం గారు కా మూవీ అండ్ కే ర్యాంప్తో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు. అండ్ మన హీరోయిన్ గౌరీ ప్రియ గారు ఆల్రెడీ తమిళ్లో సినిమాలు చేసి ఒక ఊపు ఊపేసి ఇండస్ట్రీని మన తెలుగులోకి వచ్చారు. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ మెలడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈ మూవీలో మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంత అద్భుతమైన టీం ఉన్నప్పుడు ఈ మూవీ ఎలా ఉండబోతుందో మనం అసలు చెప్పక్కర్లేదు. వీళ్ళకి కూడా పెద్ద ప్రమోషన్స్ అవసరం లేదు, ఏదో మాలాంటి వాళ్ళని బతికించడం కోసం వచ్చారు. సో ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ఇంటర్వ్యూ. సో వెల్కమ్ అండి. సీక్రెట్సే చెప్పాలి కంపల్సరీగా. ఓకే. ఏది మీరు క్యాజువల్గా చెప్పకూడదు, మ్. డిప్లొమాటిక్గా చెప్పకూడదు. ఈ మూవీకి మీ రెమ్యునరేషన్ ఎంత? చెప్పకూడదండి. మీరే కదా అన్నారు సీక్రెట్ అని. సీక్రెట్స్ రివీల్ చేయాలి, అంతే అదే అంటారా? కాన్సెప్ట్. అది ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయకూడదు. అది రివీల్ చేయకూడదా? చేయలేదు అది. కొంచెం అలా మ్. హింట్ ఏమన్నా కొంచెం కూడా హింట్ ఇవ్వకూడదు. ప్రీవియస్ మూవీ కంటే ఎక్కువ అంటారు, ఎక్కువ ఆబ్వియస్లీ. నెక్స్ట్ మూవీ కంటే తక్కువ తక్కువ. అంటారు. ఓకే ఫైన్. మనకి ఫస్ట్ ఆన్సర్ రాలేదు. సో మీరు గౌరీ ప్రియ గారు ఈ మూవీ స్టోరీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఒక్క రీజన్ అని కాదు, నేను అసలు బేసిక్గా అంతగా ఆలోచించలేదు. నేను ఆడియన్స్ లానే ఫస్ట్ ఈ కథ విన్నాను. అందరికీ తెలిసిందే, ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్లో నేను చెప్తూ వస్తున్నాను, సినిమా అయితే నాకు ఒక్క పూటలో ఓకే అయిపోయింది. వెళ్ళాను, క్యాజువల్గా రమ్మన్నారు, కథ వినమన్నారు, విన్నాను కదా, విని సార్ ఐ వాంట్ డూ ఇట్ అన్నాను. వాళ్ళు ఓకే అన్నారు. ఆ పూటనే అడ్వాన్స్ చేశారు. మధ్యాహ్నం అసలు ఏంటో తెలియకుండా వెళ్ళి సాయంత్రం అడ్వాన్స్తో బయటకు వచ్చి నాకు అర్థం కాలేదు, లైక్ అలా ఎలా ఒప్పేసుకున్నా నాకు అంత తొందరగా. మేబీ అంతగా నచ్చింది కాబట్టి అంత తొందరగా ఈ థింగ్స్ అన్ని అంత మేబీ మీరు ఆడియన్స్గా విన్నారు. నేను ప్రతి కథను కూడా ఆడియన్ లానే వింటాను. ఫస్ట్ నేను రిలేట్ అవుతున్నానా, ఆడియన్ లాగా నేను ఈ సినిమాని చూస్తానా, నేను ఎంజాయ్ చేస్తానా, దట్ ఈస్ హౌ ఐ పిక్ మై స్క్రిప్ట్స్. సో దెర్ వాజ్ ఇట్స్ అ నో బ్రెయినర్. కథ విన్నాక ఇది నేను చేయలేను అని చెప్పడానికి ఒక్క రీజన్ కూడా లేదు, చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో దట్స్ హౌ ఇట్ ఇస్. మీకు కిరణ్ గారు ఈ స్టోరీ చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? అంటే వెరీ రేర్ అండి ఇలాంటి రోల్స్ రావడం. జూలై 24th మీకు అది నేను ఎంత చెప్పినా రేపు కొంచెం తక్కువే అనిపిస్తుంది. మీరు ఇంటర్వ్యూ మొత్తం ఇలా జూలై 24th అంటే కాగమంటే ఎందుకంటున్నానంటే స్టీవెన్ శంకర్ లాంటి క్యారెక్టర్ అన్నది వెరీ రేర్గా వస్తాయి. అది ఫుల్ ఆఫ్ లైఫ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. నాకు చాలా బాగా అనిపించింది వినగానే. అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమా, బికాజ్ ఐ నో ఈ సినిమా రేపు ఎలా రీచ్ అవ్వబోతుంది. కొన్ని సినిమాలు ఇన్స్టెంట్గా హిట్ అయిపోయేసి కలెక్షన్స్ వచ్చేసి అరే సినిమా బ్లాక్ బస్టర్ అది ఇది అని చెప్పేసి ఒక ఫీల్ ఉంటుంది, వచ్చేస్తుంది. అండ్ కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా ఎప్పటికీ గుర్తుంటాయి. ఒక డౌన్ ద లైన్ ఒక 10 years వెళ్ళినా సరే ఎప్పుడైనా సరే అరే అలాంటి సినిమా మన కెరీర్లో పడితే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఐఎమ్ షూర్ చెన్నై లవ్ స్టోరీ నా కెరియర్లో లాంటిది.
ఎప్పటికీ ఇప్పటిదాకా ఈ జానర్ అసలు మీరు చేయలేదండి. లేదండి. అంటే ఓకే. 'రాజావారి రాణి' గారు అవును. ప్యూర్ లవ్ స్టోరీ టచ్ చేశాను. అవును. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ 'చెన్నై లవ్ స్టోరీ.' బట్ 'రాజావారి రాణి' గారికి దీనికి అసలు సంబంధం ఉండదు. ఇట్స్ వెరీ డిఫరెంట్ లవ్ స్టోరీ. చాలా ఇంతవరకు కొత్తగా ఉండబోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి నేనైతే రాలేదని అనుకుంటున్నా. ఇంతవరకైతే రాలేదని అనుకుంటున్నా. ఇట్ ఈస్ కంప్లీట్ నిజంగా మా ప్రేమ కథ రేపు కొత్తగా ఉండబోతుంది. నైస్, గుడ్ టు హియర్ దట్. సో మీకు నరేషన్ చేసేటప్పుడు ఏ సీన్ విన్నాక చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యారు? లైక్ చాలా ఇమోషనల్ సీన్స్ ఉన్నాయని మేము కూడా అనుకుంటున్నాం, ఎందుకంటే వదలనే సాంగ్ చూసిన తర్వాత మాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. సో మీరు ఏ సీన్ చూసాక బాగా కదిలేరు? మిమ్మల్ని కదిలించిన సీన్స్ ఏవి ఉన్నాయి? ఒక చిన్న ఎగ్జాక్ట్లీ hint మీరే ఇవ్వండి ఒకటి. చెప్పారు. వదలనే సాంగ్ లీడ్ ఉంటుంది. ఆ, టెంపుల్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఉమ్, ప్రపోజల్ అని చెప్పను కానీ ఇట్ కైండ్ ఆఫ్ ఏ ప్రపోజల్ ఒక సీక్వెన్స్ అది. ఓకే. అది రవెన్న నరేషన్ ఇస్తున్నప్పుడే ఐ థింక్ మన ముగ్గురమే ఉన్నాం. Yeah, yeah. మేము ముగ్గురమే ఉన్నాం. మేము నరేషన్ ముగ్గురం. ఇస్తున్నప్పుడు మా కళ్ళల్లో కొంచెం నీళ్ళు తెలియకుండానే నీళ్ళు వచ్చేసాయి. వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్ అది. మీరు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఫీల్ అయిపోయారు full ఫీల్ గా. అయిపోయాను. ఉమ్. లిటరల్ ఇదిగో ఇంకా వదలట్లేదా అంటే ఇంకా మళ్ళీ టైం ఉండదు. ఇది స్టీవెన్ గార్డ్ అనమాట. ఇది ఓహో, ఇది క్యారెక్టర్ వేసుకునే క్యారెక్టర్ ఇది. accessory ఆ? సో నాకు సినిమా వదలబుద్ధి కావట్లే. సినిమా వదలనే అయిపోయేంత వరకు అనేసారా దాన్ని? అలాగే వేసుకోవాలని ఉందండి. ఓకే. మీకేమైనా సెంటిమెంటా ఏదైనా ఇది character సెంటిమెంట్ నాకు బాగా అనిపిస్తుంది ఎందుకో. మీరు మూవీ చేసిన తర్వాత ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి సంబంధించిన ఐటమ్ ఏదైనా మీరు డూ యూ క్యారీ ఇట్ హోమ్? ఫస్ట్ సినిమా నుంచి నాకు బాగా క్యారెక్టర్ నచ్చితే అది క్యారీ చేస్తూ వచ్చా. మోస్ట్లీ ఎలాంటివి యాక్సెసరీస్ అలాంటివా? యా యాక్సెసరీస్ అలాంటివి. మరి నేను ఒక కాస్ట్యూమ్ తీసుకొస్తా ఫ్రమ్ ఎవ్రీ 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 ఫిలిం. నాకు ఒక ఇంపార్టెంట్ సీన్ లేదా నాకు Hmm. బాగా కనెక్ట్ అయిన సీన్ తోని నాకు ఆ ఫిలిం మెమరీ లాగా ఐ టేక్ వన్ కాస్ట్యూమ్ హోమ్. ఓకే. డూ యూ రీవిజిట్ దెమ్? ఐ డూ. అది చూడంగానే యూ గెట్ అ నైస్ ఉంటది. ఫీలింగ్. యా, ఓకే, వెరీ నైస్ అండి. సో ఇప్పుడు మీరు ఈ మూవీలో ఒక డైలాగ్ అన్నారు, అది చాలా ఆల్రెడీ ఫేమస్ అయ్యి యూత్ అంతా కింద మీద పడిపోతున్నారు. ఫస్ట్ లవ్వే మీరు అన్నారు ఫస్ట్ లవ్వే తోపు కాదు అని అన్నారు. బట్ యూ బిలీవ్డ్ ఇన్ ఫస్ట్ లవ్. ఫస్ట్ Yeah. లవ్ తర్వాత ది ఎండ్, అంతే కదా మీరు అనుకున్నది? సో మీరు ఎందుకు అంటే ఆ క్యారెక్టర్ కి రియల్ లైఫ్ కి ఏమన్నా మీకు సంబంధం ఉందా? లైక్ అస్సలు లేదు. ఎప్పుడైనా అనుకున్నారా రియల్ లైఫ్ లో ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్ అని? లేకపోతే రియల్ did లైఫ్ you believe in that? నో, ఐ డోంట్ థింక్ సో. అంటే రియల్ లైఫ్ కి క్యారెక్టర్ కి అంటే తన క్యారెక్టర్ సైకి వేరే కాబట్టి తను Hmm. అలా నమ్మే అమ్మాయి. Ah. బట్ నాకు నా లైఫ్ లో ఐ ఆల్సో బిలీవ్ దట్ తొలి ప్రేమేం తోపుగా అంతే. కానీ నాకు తెలిసి ఫస్ట్ లవ్ అప్పుడు అదే ఫీల్ అవుతాం. అప్పుడేమనుకోగల ఏది ఫస్ట్ లవ్ అప్పుడు ఫస్ట్ లవ్ అప్పుడు అలానే First love feel అవుతుంది. అవుతున్నప్పుడు అలా అవుతున్నప్పుడు అవుతున్నప్పుడు అనుకోం కాదు, కదా. అయిపోయింది. అయిపోయిన అయిపోయిన తర్వాత తర్వాత ఇంకేముంది. అయిపోయిన తర్వాత చిచ్చి అసలు ఇది తోపే కాదు. యా మీకెందుకు అనిపిస్తుంది ఫస్ట్ లో తోపు కాదని? మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి? అంతగా ఏం లేవు, బట్ యూజువలీ అనిపిస్తుంది కదా ఏదైనా వర్కౌట్ కానప్పుడు, సరే తోపు కాదు అందుకనే వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది అంతే. Yeah. అదేలేండి, ఏం చెప్పట్లేదు మీరు సీక్రెట్ మాత్రం. మీరు చాలా ట్రై చేస్తున్నారు కానీ లవ్ గురించి ఏమైనా No. ఒక నాలుగు ముక్కలు చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడదాం, మా లవ్ స్టోరీస్ గురించి కాదు. మీ లవ్ స్టోరీస్ గురించి తెలుసుకుందామనే జనాలు అక్కడ ఆతృతగా ఉన్నారు. సో మీరు కూడా అదే బిలీవ్ చేస్తారని రియల్ లైఫ్ లో ఫస్ట్ లవ్ ఏం తోపు కాదు అని? అదే చెప్తున్నాను కదండి. అప్పుడేం తెలియలేదు కానీ అప్పుడేం అదేం బిలీవ్ చేయలేదు. బట్ సెకండ్ లో కూడా అది ఏ లవ్ అని తోపు అన్నది ఇంకా ఓకే ఫైనల్ డెస్టినేషన్ ఏలో వచ్చేంత తోపు వరకు అర్థం లాస్ట్ ఏ లవ్ వచ్చి ఏ ఏ లవ్ love సెటిల్ set అదే అయితే తోపు. అదే అంతే. తోపు. అలా బిలీవ్ చేయడం బెటర్, అంతే. మనకు సుఖంగా కూడా ఉండాలి. సేఫ్. ఓకే. సో ఇప్పుడు గనుక డైరెక్టర్ గారి ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ అయిపోయాక చూస్తారు కదా ఆయన, చూసినప్పుడు ఆయన టెన్షన్ పడే విషయం ఏమైనా మీరు చెప్పాలి. లైక్ ఆయన గురించి సీక్రెట్ లేకపోతే ఆయన బాగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఏమన్నా చెప్పాలి మాకు. ఆయన గురించి సీక్రెట్ కాదు కానీ ఎక్కడ సినిమా ఏమన్నా ట్విస్ట్లు అయినా రివీల్ చేస్తాను టెన్షన్ పడచ్చు అంతే. చేయండి flow లో అయితే, ఏమన్నా tension కొన్ని మాట్లాడేస్తారేమో పనులు కూడా అని. ఉన్నాయి. వీళ్ళు ఏంటి డబ్బింగ్ ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు అయిపోతుంది, వీళ్ళు ఫ్లో ఏమన్నా సినిమా గురించి చెప్పేస్తారేమో. అదే tension. చెప్పేస్తారేమో అని. మరి చెప్పొచ్చు కదా ఒకటి రెండు, ఆయన టెన్షన్ పడేలాగా. ఇంత కష్టపడి ఇన్ని రోజులు షూటింగ్ చేసి ఇప్పుడు ఒక్క ఇంటర్వ్యూలో చెప్పాడానిక అండి? అంతేలే, మమ్మల్ని ఏమో అడుగుతారు వాళ్ళు, మీరేమో చెప్పరు. నో, అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ ట్విస్ట్ ఫర్ షూర్. అంటే నేను నరేషన్ అప్పుడు కూడా రవి గారు నాకు నరేట్ చేసి ఇది ఇంటర్వెల్ అని చెప్పేసి వెళ్ళిపోయారు, ఒక 10 minutes బ్రేక్ కావాలని. షాక్ నేను ఆ 10 minutes ఆలోచిస్తున్నా ఈయన ఎప్పుడు వస్తాడు, నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎప్పుడు చెప్తారు అని. డోంట్ వరీ,
డోంట్ వరీ ఐ విల్ నాట్ టెల్. ఏదో ఏదో చెప్పబోతున్నారు కంటి చూపుతో గౌరీ అన్నట్టు ఈ స్వామి. చూపుతో నో చంపేస్తారు. నో బట్ ఇంటర్వెల్ ఇస్ వెరీ స్పెషల్. సినిమాలో కూడా ఇంతేనా? స్టీఫెన్ వీని ఇట్లానే కంట్రోల్ చేస్తారా? రివర్స్ అది. మాకు ఒక విషయం తెలిసింది. అది జిగితార పాటలోనే చెప్పాం కదా. అవును, కరెక్టే. చెప్పట్లేదు, ఓకే ఫైన్. సో ఇప్పుడు మన మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే హీఈస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, అండ్ బీయింగ్ ఎ సింగర్ ఐఎమ్ మచ్ మోర్ కనెక్టెడ్ టు హిస్ మ్యూజిక్ అండ్ ద వే హీ గేవ్ అస్ ఆల్ ద సాంగ్స్. సో మెలడీ బ్రహ్మ మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ ఈ మూవీకి రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ కిరణ్ గారు. ఫస్ట్లీ మణిశర్మ గారికి హ్యాపీ బర్త్డే. ఈరోజు ఆయన Happy birthday, sir. మీరు అన్నట్టు అదే అండి, పర్టికులర్లీ 90s జనరేషన్ అందరికీ మణిశర్మ గారు అన్నది ఒక ఇంకా ఎమోషన్, అది ఎమోషన్. అంటే ఆ హీరో ఈ హీరో అని ఏం లేదండి, తేడా లేదు. ప్రతి ఒక్క హీరోకైనా బ్లాక్ బస్టర్స్ ఇచ్చేస్తారు. కావాలా హిట్ కావాలా తీసుకోండి అని ఇలా అంటే ఇచ్చేసారు. మేము కాలేజ్ డేస్లో చదివేటప్పుడు మనము హీరో ఫ్యాన్స్ ఉంటాం, వేరే వాళ్ళు హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, గొడవ పడిపోలేము. మన హీరోకి ఇలా ఇచ్చాడంటే, ఆ హీరో కాపాటలా ఇచ్చాడంటే, అంటే అంత కాంపిటీషన్ ఉండేది అవును. మ్యూజిక్ పరంగా మణిశర్మ గారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాకి నేను పర్సనల్లీ ఎగ్జైటెడ్ ఏంటంటే, ఆయన లవ్ స్టోరీ చేసి, ప్యూర్ లవ్ స్టోరీ చేసి చాలా రోజులు అయిపోయింది. అవును. సో చాలా రోజుల తర్వాత ఆయన ప్యూర్ లవ్ స్టోరీ, అండ్ నేను ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వెయిటింగ్. పాటలు ఎలాగో మంచి హిట్ అయిపోయాయి, అన్నీ అంత అయిపోయాయి. సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ఖుషీలో చాలా బాగుంటుంది కదండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కంప్లీట్లీ ఒక లవ్ వైబ్ అంతా. అసలు అతడు అసలు బ్యాక్గ్రౌండ్ అంటే అతడు ఓకే, ఇట్ విల్ బి కొంచెం కమర్షియల్ వైబ్ ఉంటుంది, కానీ Yes. ఖుషి ఈజ్ కంప్లీట్లీ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కదా. సో ఐఎమ్ వెయిటింగ్ మన చెన్నై లవ్ స్టోరీకి ఎలా ఇచ్చారు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. మీరు ఇంకా వినలేదా నేను బ్యాక్గ్రౌండ్? ఇంకా వినలేదండి. ఎప్పుడు రెడీ అవుతుందంట? నాకు తెలిసి అవుద్ది 16th 17th, మేము డైరెక్ట్ థియేటర్ ఇంకా. ఓకే, హాల్లోనే. థియేటర్ లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఐ థింక్ సినిమా చాలా వరకు మారిపోతుంది కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడ్డాక. 100%. కలర్ మొత్తం మారిపోతుంది. అంటే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడితే ఈ సీన్ ఇంత బాగుంది ఏంటి అని అనిపిస్తుంది. యా, వెరీ నైస్. సో ఈ మూవీలో గుర్తుందా, వదలనే, జిగితారా, హొయిలా హొయిలా కదా, హోయిలా హోయిలా. హొయిలా హొయిలా కదా, ఈ సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు జిగితారా. మీకు జిగితారా? జిగితారా సార్. నాకు దెర్ ఇస్ అనదర్ సాంగ్ విచ్ వీ హావ్ నాట్ రిలీజ్డ్. ఎప్పుడు అది release? అన్ని అది హాల్లోనే అనుకుంటా. ఏ సాంగ్ అదే? అవును, హోయిలా హోయిలా అన్నా. మీరు ఏంటండి ఆహా, సైగలు ఒకటే. చేసుకుంటారు? మాకు చెప్పాలి కదా అన్ని. ఒక సాంగ్ ఉంది థియేటర్ లో. మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలెట్టారు ఈ సైగలతో? జస్ట్ ఇప్పుడే రైట్ నౌ. This is the first interview we are giving together for the film. యా, ఫస్ట్ ఇంటర్వ్యూ. Yes, I like Hoila Hoila. హోయిలా హోయిలా Yeah. నైస్, వెరీ నైస్. నాకు వదలనే చాలా ఇష్టం. అవునా? వెరీ నైస్ సాంగ్. కానీ మూవీలో అది ఎక్స్ట్రాడినరీ ఉంటుందని ఆ song వదలని. ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న సాంగ్ ఏంటి? రిలీజ్ అయ్యాక మాట్లాడు. యా, సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యాక మాట్లాడితే మజా ఏముంటుందండి. రిలీజ్ బ్రేకప్ సాంగ్ ఉంటుంది ఒకటి. ఓ యా, అదే రేపు మీరు movie లో లీడ్ సీన్ చూస్తే- గురించి చెప్పారు కదా, Yes. ఆ సీన్ తో పాటు ఇఫ్ యూ గో ఇన్ టు దట్ సాంగ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే, నైస్. ఫీమేల్ రికార్డ్ అయిపోయిందండి. ఓకే, ఐఎమ్ కాలింగ్ దెమ్. అవును, మీరు ఇంత బాగా పాడతారు కదా, మీరు చాలా బాగా పాడతారు. చాలా ఇంటర్వ్యూస్లో చూసాం, చాలా ఈ మూవీ దీంట్లో కూడా చూసాం. మరి మీరు ఈ మూవీలో ఏం పాడట్లేదు, మీరేనా పాడింది? లేదండి, నేను ఎక్కడ పాడలేదు. ఎందుకని? ఎందుకంటే నేను పాడదాం అంటే ఆ కాన్వర్జేషన్ వచ్చేలోపే రికార్డింగ్స్ అన్నీ అయిపోయాయి. అండ్ సార్ నన్ను పాడించండి అని నేను అడగాల లేదు. యు నో హౌ ద థింగ్ ఇస్ లైక్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారికి మీ వాయిస్ నచ్చి వాళ్ళు పిలిస్తేనే దానికి ఒక గౌరవం. సో అది వచ్చిన అయిన రోజు అది అవనివ్వండి. అలా అని తెలియక నేను చాలా పాటలు అడిగానే. ఏమో నాకు తెలియదు, బట్ స్టిల్ నైస్. Yeah. మరి ఈ మూవీలో ఒక సాంగ్ పాడొచ్చు కదా మాకోసం. గుర్తుందా గుర్తుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలిసిన తరువాత ఆ కింద ఆకాశం, వావ్. జల్లులో హాయిని చూడాలంతే, వెలుగులో అందం చూడాలంతే, అది తొలిదా మలిదా నీకెందుకే, తొలి ప్రేమే తోపు కాదే అమ్మడు, నీ లైఫ్ ని ఆపలేదే ఎన్నడు. వావ్, వెరీ నైస్. థ్యాంక్ యూ. యు ఆర్ సింగింగ్ అమేజింగ్లీ వెల్. థ్యాంక్ యూ. అనవసరంగా మాకు కాంపిటీషన్ వస్తుంది. లేదు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఇప్పుడు యూత్ చాలా మంది ప్రేమలో పడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు.
సో మీరు డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం టిప్స్ ఇస్తారు? లైక్ బ్రేకప్ టైంలో బ్రేకప్ టైంలో అరే భయ్యా నువ్వు ఏం వరి కాకు, ఇంకొకటి వస్తుంది ఇలా. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరైనా లవ్ లో డిప్రెషన్ నేను ఎవరు ఇవ్వద్దంటానండి. బ్రేకప్ టైంలో డిప్రెషన్లోకి వెళ్తేనే వాళ్ళకి better. వెళ్ళకద్దు అంటారు. ఒక 1 month ఆర్ సమ్ టైమ్ అట్లీస్ట్ 1 month ఎనీ టైం ఆ వెంటౌట్ సెషన్ ఉంటేనే బెటర్. అలా వాడు అంటారు. బాగా రోడ్ల మీద పడిపోయి తిరిగి పిచ్చోడైపోయి ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఆ అమ్మాయి మీద కోపం పెరిగి ఇంక ఈ అమ్మాయి నాకు వద్దురా అని చెప్పి వాడు ఫీల్ అయితేనే బెటర్. పక్కనోడు మాటిగలా టచ్ చేసి "ఓ, ఏం కాదు వదిలేరా అంటే ఇంకా అది హాంట్ చేసినట్టు ఉంటుంది. వదలొద్దురా అమ్మాయి గురించి ఆలోచించు అన్నట్టు. కొంతమంది ఉంటారు ఫస్ట్ లవ్ చేసేటప్పుడు వావురా మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా అంటారు. బ్రేకప్ నాకు తెలుసురా అది అలాంటిది అలా చేయకూడదు అంటారు. అంతే కదా, వాడి పెయిన్ ఏదో వాడు మర్చిపోతే బెటర్. మాటికంటే వెళ్ళు అని మళ్ళీ టచ్ చేస్తుంటే అది ఇంకా హాంట్ చేస్తుంటుంది. ఓకే, మీరు ప్యాచప్ అవ్వాలంటే, అంటే బ్రేకప్ అవ్వలేదు వాళ్ళు, కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు, వాళ్ళు ప్యాచప్ అవ్వాలి అంటే ఏం సజెషన్ ఇస్తారు? ఆ ట్రస్ట్ అనేది రీబిల్డ్ అవ్వాలి. అది ఎందుకు వాళ్ళ డిస్టెన్స్లో ఉన్నారని ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ ఆ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఈ మనిషిని మళ్ళీ మనం నమ్మచ్చా, ఇస్ ఆర్ హార్ట్ అండ్ మైండ్ సేఫ్ విత్ దెమ్ అని ఒక నమ్మకం రావడానికి వాళ్ళిద్దరు మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుంటే ఐ థింక్ యూ కెన్ ఆల్వేస్ గివ్ లైఫ్ ఎ సెకండ్ ఛాన్స్, బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ సెకండ్ ఛాన్సెస్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. సో లైక్ నివి లైక్ నివి చెప్పేసి సెకండ్ ఛాన్సెస్ ఎందుకండి కళ్ళతో ఇలాగా అదే కదా. భరతనాట్యం చేస్తున్నా? ఓకే నాకు అలవాటు అవుతుంది ఇప్పుడే. మీరు క్యాజువల్ గా చూసినా ఆవిడ మాట్లాడడం ఆపేస్తున్నారు. బట్ యా అంటే చూసుకోవాలి, ఫర్ సెకండ్ ఛాన్స్ ఇస్ వర్త్ గివింగ్, వై నాట్. ఇప్పుడు మీ లైఫ్ లో కనుక ఒకవేళ చిన్న Hmm. డిస్టెన్స్ వస్తే మ్మ్. మీరు ఎందుకు చూస్తారు? వింటున్నాను, మంచి క్వశ్చన్ వింటున్నా. సో మీరు ప్యాచ్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ మీరు తీసుకుంటారా? వై నాట్? ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ ఇట్ అవుట్, ఇఫ్ ఐ సీ సమ్ పొటెన్షియల్, అంటే దీనికి ఒక ఫ్యూచర్ ఉంది అని ఒక నమ్మకం నాకుండి ఇది వర్కౌట్ చేస్తే వర్కౌట్ అయ్యే ప్రాబ్లం లాగా అనిపిస్తే డెఫినెట్లీ ఐ టేక్ అ స్టెప్. లేదు దాంట్లోనే మునిగి శోక సముద్రంలో మునిగిపోయి దాని నుంచి బయటికి రాలేకుండా ఉండాలి అంటే లైఫ్ ఇస్ టూ షార్ట్, యూ షుడ్ రైట్. చూసారా, తన దగ్గర నుంచి సజెషన్ తీసుకోండి అందరూ. తన దగ్గర నుంచే తీసుకోండి. సో మీకు రాబోయే అబ్బాయిల్లో ఉండాల్సిన 5 గుడ్ క్వాలిటీస్ ఏంటి? అమ్మ బాబోయ్, మరి లవ్ స్టోరీ అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఆలోచించడం కూడా ఆలోచించడం ఇట్లా ఇప్పుడు ఆలోచించండి, ఆయన వంక చూడకండి, ఆయన ఆపేస్తారు. 5 క్వాలిటీసా? యా, ఎమోషనలీ అవైలబుల్, వెరీ గుడ్. దెన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ, నేచర్ ఉండాలి. అక్కడ రాసుకుంటున్నారు, నోట్ చేసుకుంటున్నారు. ఏం చేసి అబ్బాయిలందరూ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ టేకింగ్ ద డే యాజ్ ఇట్ గోస్ బై, నాట్ వెరీ సీరియస్ మైండెడ్. అంటే ప్రతి దానికో ప్లానింగ్ ఒకటి, ఇది అది 5 years డౌన్ ద లైన్ వాట్ యూ వాంట్ బి, 10 years డౌన్ ద లైన్ రేపు ఏది ఉంటుందో మనకే తెలియదు. అట్లాంటిది హెవీ ప్లానింగ్ ఉండకుండా జస్ట్ ఐమ్ అ వెరీ స్పాంటేనియస్ పర్సన్. ఇప్పుడు వెళ్ళిపోదాం ట్రిప్ కంటే వెళ్ళిపోయే రకాన్ని నేను. అంత ఆ స్ట్రెస్ వద్దు, సర్లే బ్రేక్ఫాస్ట్ అయిపోతే బయట ఆర్డర్ చేసుకోద్దు. ఈజీ లివింగ్ పర్సన్ ఉండాలి అంతే. అండ్ నన్ను ప్రేమించాలి. ఓకే, ఈ 5 క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ తనని కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు బేబీతో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ ఆ మూవీలో కూడా ఇంటెన్స్ లవ్ స్టోరీయే, ఇది కూడా ఇంటెన్స్ లవ్ స్టోరీ. అండ్ బేబీ కూడా మ్యూజికల్ హిట్, ఇది కూడా మ్యూజికల్ హిట్. సో హౌ డు యూ డిఫరెన్షియేట్ బేబీ అండ్ చెన్నై లవ్ స్టోరీ? అంటే జనాలు చాలా మంది సిమిలర్ కలర్లో ఉందేమో అని అనుకుంటున్నారు. లేదండి, సిమిలర్ టోన్లో అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు బేబీలో క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఆర్క్ కానీ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెన్నై లవ్ స్టోరీలో మోర్ ఆఫ్ ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే లైఫ్ తాలూకు ఎమోషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఈవెన్ తనకి బ్రేకప్ ఫేస్ ఉన్నా కానీ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో బేబీకి చెన్నై లవ్ స్టోరీకి నాకు తెలిసి క్యారెక్టర్స్ మధ్య ఆర్క్ కానీ టోన్ ఆఫ్ ద ఫిలిం కానీ చాలా కొత్త ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మోర్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉంటాయి. మీరేం చెప్పట్లేదుగా, అదే ఇంకా సర్ప్రైజ్. ఇంకా సర్ప్రైజ్ చెప్పేసి సర్ప్రైజ్ అలా. ఓకే, సో మీకు ఎలాంటి జానర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? యాక్షనా, ఫ్యామిలీ డ్రామానా, కామెడీయా, లవ్ స్టోరీయా? ఈ ఎంటర్టైనర్స్ అండి, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఎంటర్టైనర్స్. ఓ నైస్. అంటే మోర్ లైక్ ఫ్యామిలీ డ్రామా. ఎగ్జాక్ట్లీ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్.
అందరం వెళ్ళి ఇంట్లో వాళ్ళందరం వెళ్ళి సరదాగా కూర్చొని గోల పెట్టుకునే సినిమా ఇష్టం. ఇప్పుడు ఇది ఇంట్లో అందరు కూర్చొని అందరూ చూడగలరా ఈ కూర్చొని సినిమా? చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఏమి కర్చీఫ్ లేయడం, పిల్లలకి అస్సలు. కళ్ళు మూయడం నో నో అట్లాంటి నో ఏమి అవసరం ఏం లేదు. అవసరం లేదు. నైస్. ఓకే. సో మీ ప్లేలిస్ట్లో ఇంటెన్స్ లవ్ ఉండే 5 సాంగ్స్ ఉండాలి అంటే ఏవి చూస్ చేసుకుంటారు? చాలా ఉంటాయి నా ప్లేలిస్ట్ మొత్తం లవ్ సాంగ్స్. ఒక 5. నాలోనే మోస్ట్లీ ఫస్ట్ వారణమాయిరం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఆల్బమ్ లో సాంగ్స్ ఉంటాయి. దాని తర్వాత మణి శర్మ గారివి కొన్ని సాంగ్స్ ఉంటాయి. ఐ లైక్ అంజీ ఆల్బమ్ అలాట్. ఐ లవ్ దోస్ సాంగ్స్. నాకు చాలా ఇష్టం. ఏమి కోరిక, ఐ లవ్ సచ్ సాంగ్స్. అంటే కొంచెం అవి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్ బట్ ఉంటుంది. ఇట్స్ ఆల్సో నైస్ మెలడీ. సో ఐ లైక్ రిథమ్ తో మెలడీ. I like such songs. Then I have New York Nagaram, of course. Then I have Raja Gari Paatalu, Akasam Yenatido, that type songs. So ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్క సాంగ్. yeah. And I have nice fun gym workout songs also. కొంచెం చెప్తున్నా ఇవి కాకుండా జిమ్ సాంగ్స్ మీ ఉంటుంది. జిమ్ లో కూడా అమ్మోనియం కాకపోతే వినొచ్చు, భలే ఉంటుంది. బాగుంటది కదా, ట్రై చేస్తాను నెక్స్ట్. ఈసారి try చేస్తా. అందుకే నేను తగ్గట్లేదేమో. జిమ్ లో కూడా మెలడీలు వింటున్నా. సో కిరణ్ గారు, మీ ప్లేలిస్ట్ లో ఒకవేళ బ్రేకప్ సాంగ్స్ ఉండాలంటే ఏం సెలెక్ట్ చేసుకుంటారు? ఓ పాపా లాలి ఆ టైప్. ఆ టైప్ కాదులేండి మా బ్రేక్. కోరస్ వస్తుంది వెంటనే. మీరు సింగర్స్ మీ ఇద్దరు మాట్లాడుకోండి హ్యాపీగా మీరు పాటల గురించి. వెళ్ళిపోతానంటారా? లేదండి, అది రిఫ్లెక్స్ తెలుసా, ఎవరైనా ఓ Exactly, పాప yeah. అనగానే పక్కనోడు ఆ అనాల్సిందే. అది ఆపుకోలేమండి, అది ఒక డిసీజ్ లాంటిది. నా దాంట్లో కొంచెం ఎక్కువ మాస్ సాంగ్సే ఉంటాయి. మా సాంగ్స్ బ్రేకప్ ఏం ఉండవా అసలు? అంతగానో కొంచెం మాసీ వైబే ఉంటాయి. మా సాంగ్స్ అయితే ఏం వింటారు? మణిగారు మా సాంగ్స్ అండి. అదే అయ్యో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఎస్, అది వరుస పెట్టి నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం. అండ్ రాఘవేంద్రలో నాకు సాంగ్ చాలా ఇష్టం, మణి శర్మ గారిది. అది కదా మాస్ సాంగ్, సిమ్రాన్ గారు ఐటమ్ సాంగ్. కలకత్తా పానేసి పానేసినా చూసుకో చూసుకో. పిచ్చి లేచిపోద్ది ఆ పాట. అవును, ఒకసారి ఆ సాంగ్ లైవ్ లో పర్ఫామ్ చేసాం మేము. ఒకవేళ ఈ మూవీ గౌరీప్రియ గారు ఇస్ యాప్ట్ చాయిస్ యాజ్ వి ఆల్ నో, బట్ ఒకవేళ ఆ జనరేషన్, ఇప్పుడు మీరు ప్రభాస్ గారి సాంగ్ చేసి సిమ్రన్ గారు ఉన్నారు కదా, ఆ జనరేషన్ ఆఫ్ హీరోయిన్స్ తోటి కనుక ఈ సినిమా చేయాలంటే ఎవరితో చేస్తారు? ఆ జనరేషన్ ఆఫ్ హీరోయిన్స్ తో నేను ఇప్పుడు కష్టం కదండి. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు చేస్తాను? కాదు, అంటే మీరు కూడా అదే నేను generation. అప్పుడు మీరు కూడా generation వాళ్ళ లో. అదే జనరేషన్ లో ఉండుంటే, ఆ, లైక్ రంభ గారు, రమ్యకృష్ణ గారు, సిమ్రాన్ గారు, మీనా గారు, ఎవరిని చూస్ చేసుకుంటారు? సిమ్రాన్ గారు. సిమ్రాన్ గారు బాగుంటారు ఈ Yeah, yeah, స్టోరీకి. Yeah. మీ ఫేవరెట్ హీరోయిన్ ఆవిడ. నాకు ఇష్టం సిమ్రాన్ గారు. డాన్స్ మూవ్స్ అసలు అదిరిపోతుంది. మామూలుగా ఉంది. అంటే తన లవ్ స్టోరీస్ లో కూడా చాలా బాగుంటుంది, ప్యూర్ లవ్ స్టోరీస్. ఏ ఏ ఏ లవ్ స్టోరీ మీకు బాగా ఇష్టం సిమ్రాన్ గారు? అండ్ నాకు సూర్య సన్ ఆఫ్ కృష్ణ కూడా ఆవిడ చాలా అంటే ఏజ్డ్ గా చేసిన షీ లుక్స్ సో గుడ్. ఓకే, నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, వాటి రిలేటెడ్ మీకేం గుర్తొస్తే అది చెప్పాలి. ఒక సిచ్యువేషన్ కానీ లేకపోతే మీకు ఏం గుర్తొస్తే అది మాట్లాడచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై, మై సెకండ్ హోమ్. ఓకే, నైస్. మీరు మై ఫస్ట్ జాబ్. ఫస్ట్ జాబ్ చెన్నైలో యా చేశారా? చెన్నైలో చేశాను. ఓ, ఏం జాబ్ చేశారండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెట్వర్క్ కన్సల్టెంట్. ఓ నైస్ నైస్. దాని ఎన్నాళ్ళు చేశారు జాబ్? 1 year చేశాను. దాని తర్వాత మూవీస్లోకి వచ్చేసారు. తర్వాత బెంగళూరులో 3 years చేశాను, తర్వాత మూవీస్లోకి వచ్చాను. ఓకే, మీరు ఈ మూవీలో ఏడీ క్యారెక్టర్ కదా, అవునవును. సో మరి మీ రియల్ లైఫ్లో కూడా ఏడీగానే స్టార్ట్ చేసినట్టున్నారు కెరియర్. రియల్ లైఫ్లో అంటే స్టార్టింగ్ అయితే ముందైతే రైటర్గానే స్టార్ట్ చేశాను, బట్ షార్ట్ ఫిల్మ్లో హీరోగా చేసి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి. బట్ బెంగళూరులో ఉన్నప్పుడు సినిమాల్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం రైటింగ్ డిపార్ట్మెంట్, కథలు అలా వద్దాం అనుకున్నాను. దెన్ ఇక్కడికి రాగానే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ హీరోగానే చేశాను. ఓకే ఓకే. ఈ సినిమాలో చాలా రిలేటబుల్ ఉంటాయి కొన్ని ఉంటాయా? emotions. ఉన్నాయా? చాలా నాకు పర్సనల్లీ ఆ చిన్న స్ట్రగుల్స్ కానీ అది కానీ స్టీవెన్ శంకర్కి చాలా రిలేటబుల్ స్టఫ్ ఉంటుంది. ఓకే, అందుకే నేను కొంచెం పర్సనల్లీ బాగా టచ్ అయ్యారు, తెలుస్తోంది మీరు అదే. ఇది చూస్తుంటే. ఓకే, ఇంటర్వెల్, అనదర్ స్టార్ట్, రైట్. మీరు? నాకు సమోసా. వావ్, ఉల్లిపాయ సమోసా. ఉల్లిపాయ కాదు, ఆలుగడ్డ సమోసా. ఓకే ఓకే. మీరే ఇదివరకు సినిమాలు చూసినప్పుడు గోల్డ్ స్పాట్ ఇవన్నీ తినే అన్నీ తినాలి. అయ్యో, వెళ్ళేదే ఒక్కోసారి సినిమా దానికోసం వెళ్ళాలి. అంటే సెకండ్ టైం థర్డ్ టైం వెళ్తాం కదా మూవీస్. ఒక్కొక్క థియేటర్లో
కొన్ని కొన్ని బాగుంటాయి. అవును, అలా. ఇది వరకు మల్టీప్లెక్స్లు ఉండేవి కాదు కదా, అవును. అన్ని ఇవే ఉండేవి. అన్నీ సమోసాలు, పాప్కార్న్, గోల్డ్ స్పాట్, శాండ్విచెస్. శాండ్విచ్. అంటే మీరు ఇంకా కొంచెం వీళ్ళంతా. లేదు, సంధ్యా థియేటర్ లో శాండ్విచ్ బాగుంటది. నేను అక్కడ చూడలేదు. సికింద్రాబాద్ గర్ల్స్. నేను చెన్నైలో ఉన్నాను, పెరిగాను చాలా రోజులు. ఓకే, సో లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ ఎమోషన్. ఓకే. మీరు తినేమో బ్యూటిఫుల్ ఎమోషన్ చెప్పేసింది. అంటే మూవీ ఏదైనా చెప్పాలా? లేదు, మీకేం గుర్తొస్తే అది చెప్పండి. లవ్ స్టోరీ లవ్ గురించి, స్టోరీ. మీ లవ్ స్టోరీ life also you can పర్సనల్ tell. లైఫ్ గురించి చెప్పండి. ఏముందండి పర్సనల్ లైఫ్ గురించి. లవ్ స్టోరీ మేబీ ఖుషి. ఓ ఖుషి. అంటే పర్సనల్ లైఫ్ గురించి చెప్పొచ్చు, మీ లవ్ స్టోరీలో జరిగిన సంఘటనలు అవన్నీ గానీ. ఎందుకులేండి ఇప్పుడు ఇంకేం. వద్దులే. రాదు. బయటికి రావట్లేదు. ఎంత కాకపడినా పడేటోళ్ళు లేరు ఇక్కడ. ఓకే, సో లవ్ స్టోరీ అంటే ఖుషి గుర్తొస్తుంది మీకు. ఏ సీన్ బాగా ఇష్టం ఖుషిలో మీకు? మీరు డై హార్డ్ ఫ్యాన్ ఆ ఖుషి మూవీకి? దాన్ని నాకు బాగా ఇష్టం ఖుషి, బాగా ఇష్టం. ఏ సీన్ బాగా అదే దీపం సీన్ బాగా ఇష్టం. అది ఆయన భూమిక గారు వాళ్ళిద్దరు మాట్లాడుతున్న కాన్వర్సేషన్ చాలా బాగుంటాయి. నడుచుకుంటూ మాట్లాడుతుంటారు అక్కడ రామానాయుడు డౌన్ దగ్గర. ఇప్పుడంటే రామానాయుడు తెలుసు మనకి. డౌన్ మాట్లాడితే తొలి ప్రేమ తోపు కాదు, ఎక్స్పెక్ట్ చేశా. ఆవిడ ఈసారి మిమ్మల్ని ఫస్ట్ అడుగుతాలేండి, ఆవిడ మీ అదే అదే చెప్పాల్సిన మ్మ్. తొలి ప్రేమ అంటే మీకు బాగుంటది, బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఫస్ట్ లవ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. మరి ఫస్ట్ లవ్ మళ్ళీ ఇంకోటి ఆ తర్వాత వచ్చాక వస్తుంటాయి కానీ బట్ ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎప్పటికీ బాగుంటుంది. మర్చిపోలేము మర్చిపోలేం అంటారా? కదా, మంచి ఎమోషన్ కదండి ఫస్ట్ లవ్. మణి శర్మ సార్ మళ్ళీ ఖుషి మాస్ చెప్పకూడదు. సాంగ్స్ మణిశర్మ గారు. ఆ? మణిశర్మ గారు మాస్ సాంగ్స్ మా సాంగ్స్. అండ్ హీరో ఇంట్రడక్షన్స్. ఇప్పుడు మీరు పర్సనల్ గా మణి సార్ తోటి కాన్వర్సేషన్ చేయండి, మీరు మ్యూజిక్ లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా? లేదు ఏమి ఇన్వాల్వ్ అవ్వదు. జనరల్ గా ఏ మూవీకి ఇన్వాల్వ్ అవ్వరా? ఈ ఒక్క మూవీకే అవ్వలేదా? మామూలుగా ఇన్వాల్వ్ అవుతాను, ఈ మూవీకి ఇన్వాల్వ్ అవ్వలేదు సాంగ్. ఓ నైస్. Yeah. మీరు మణి శర్మ గారు ఈజ్ అ జీనియస్. జీనియస్. అంటే అగైన్ ఐ హ్యావ్ అ సింగింగ్ బ్యాక్గ్రౌండ్. చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ పెరిగాను. ఆయన పాటలు ఎన్నో కాంపిటీషన్స్లో పాడాను. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి నేనుండే సినిమాలో నా ఆయన ఆయన మీద music director. మనీష్ శర్మ మ్యూజికల్ అని చూడంగానే ఐ వాజ్ లైక్ దిమ్మ తిరిగి బొమ్మ పడి అనుకున్నా నేను. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్, ఎస్పెషలీ యాజ్ అ మ్యూజిషియన్ మై సెల్ఫ్. అదే చెప్పలేని ఎమోషన్, నాకు అది చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఏం కాంపిటీషన్స్ లో పాడారు? ఐ సాంగ్ ఇన్ బోల్ బేబీ బోల్ సీజన్ 2 and 3. అలా రన్నర్ అప్. యా. హౌ కమ్ యూఆర్ ఇంటూ? శివ 8 అనుకున్నాడు మనకి. ఓకే, ఫస్ట్ డే షూట్ నాకు ఫస్ట్ డే ఆవిడకి ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. ఫస్ట్ డే షూట్ యాక్చువల్ గ్లిమ్స్ కి చేసాం షూట్. అప్పటి వరకు ఆ మీ ఇద్దరం beach లో కలవలేదు. scene ఏ కదా? బీచ్ మా ఇద్దరికి పరిచయం లేదు అప్పటిదాకా. ఫస్ట్ టైం ఆ రోజే కలవడము, షూట్ అవ్వడము. అది 2 లేకి జోక్లు వేసాను దానికి. హే పర్లేదు ఈ అమ్మాయి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది అనుకున్నారా? యూ రిమెంబర్ మై లేకి జోక్స్? వడదెబ్బ. ఏంటది జోక్ చెప్పండి. మీ మీ గొయ్య వీరేది లేదు, చాలా ఎండ ఉండింది వైజాగ్. అది కూడా ఏప్రిల్లో షూట్ చేసాము, పిచ్చి ఎండ. అయితే పొద్దు టిఫిన్ వడబెట్టారు. నేను ఎండకి మాడిపోతున్నాం ఇద్దరం. అయితే పొద్దున వడ తిన్నాం, ఇప్పుడు దెబ్బ తింటున్నాం అనగానే గాన్. హీ లాఫ్ట్ ఫర్ లైక్ 10 seconds ప్రాపర్లీ. ఈజ్ లైక్ పర్లేదు నీకు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది అన్న. పర్లేదు, సినిమా అంతా మనం ఇలానే చావగొట్టా, Manage ఇలాంటి చేయొచ్చు పిచ్చి పిచ్చివి చెప్పే చావగొడుతుంటాను. ఓ నైస్. సో మీకు ఎలా అనిపించింది? యూ లైక్ ఈ అమ్మాయి తెలియదు కదా, ఇప్పుడు మాట్లాడి పరిచయం చేసుకోవాలి ఎలా ఉంటుంది అని ఒక చిన్న బేసిక్ నర్వస్నెస్ ఉంటుందా స్టార్ట్ చేసే ముందర? ఉంటుందండి. నేను కొంచెం అంటే అందరితో అంత Introvert ఈజీగా లాగా కనెక్ట్ ఉంటారు. అవ్వలేను నేను. ఫస్ట్ డే మీ ఇద్దరం వైజాగ్ వెళ్ళేటప్పుడే తనని ఫస్ట్ టైం కలవడం. అంతకుముందు అంత పరిచయం లేదు, అదంతే. ఐ ఫెల్ట్ నైస్, మంచి కంఫర్టబుల్గా అనిపించింది. ఒక ఫ్రెండ్షిప్ లేయర్ ఒకటి వచ్చింది. అండ్ ఫస్ట్ డే షూట్ జరుగుతున్నప్పుడు ఐ న్యూ ఇట్ ఓకే దిస్ పేర్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్ అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ డే షూట్? వెరీ ఎక్సైటెడ్. నాకు ఎక్సైట్మెంట్ తో కూడిన ఒక యాంగ్షియస్నెస్ వస్తుంది. అండ్ పొద్దునే వీ హ్యాడ్ టు గో ఫర్ సన్ రైజ్. పొద్దునే అసలుకే వడ So, తిన్నారు. 3 గంటలకే లేచేసి నేను 5 కంతా సెట్లో ఉండాలి, ఎందుకంటే సన్ రైజ్ అయిపోతుంది అక్కడ. సో నాకు నిద్ర పట్టేది కాదు. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఏం చేయబోతున్నావు ఏంటి అని. సో ఫస్ట్ డేస్ ఆర్ యూజువలీ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ, వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. అంటే ఒక అమ్మాయికి ఇంత పెద్ద క్యారెక్టర్ రావడం, ఇంత మంచి క్యారెక్టర్ రావడం రీసెంట్ టైమ్స్లో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ నాకేదో లక్ ఉందో ఏదో దేవుడి దయో నాకు తెలియదు మరి, బట్ ఐ ల్యాండెడ్ అపాన్ దిస్ క్యారెక్టర్. అండ్ దీని ఎటువంటి విధంగా ఐ షుడ్ గివ్ మై 100% అండ్ బియాండ్ అని ఐ వాజ్ ఇన్ దట్ స్పేస్.
నైస్. మీరు ఇంతకు ముందు చెన్నై మోడర్న్ లవ్ చెన్నై కూడా చేశారు కదా. యా సో ఏంటి చెన్నైకి మీకు ఏదో అభినవ్ ఉందండి, బావ నా ఫీలింగ్ కూడా సంబంధం? అదే. నేను అసలు నాకు నిజంగా నరేషన్కి వెళ్ళినప్పుడు సినిమా పేరు అసలు ఏమీ తెలియదు, జస్ట్ రమ్మన్నారు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ వెంట్ అండ్ ఐ వాంటెడ్ టు లిసన్ టు ద స్టోరీ. సినిమా పేరు ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ అనగానే నాకు ఎగిరిపోయింది. మోడర్న్ లవ్ చెన్నై, చెన్నై లవ్ స్టోరీ. నేను చేసే తమిళ సినిమాలన్నీ చెన్నైలో. నాకు చెన్నైకి ఏదో చాలా ఉంది. డీప్ కనెక్షన్ ఉంది. ఉంది. అదే ఐ కెన్ ఫీల్ ఇట్. మీరేంటి, మీకు ఇంతకు ముందు కేరాంప్ లో మలయాళం, మ్మ్. ఇప్పుడు చెన్నై, మ్మ్. పరభాషల మీద ఏంటి మీకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. అలా ఏం లేదండి, పరభాషల మీద మొత్తం ఏం లేదు అసలు. అలా ఏం లేదా? లేదు, మన భాష మీద నాకు ఎక్కువ మక్కువ రాష్ట్రాలకు వెళ్ళి మన భాషను ఎక్కువగా అంతే. ప్రమోట్ Promote చేస్తారు. ఓకే, నైస్. చెన్నైతో ఎంతలాగుందంటే ఎవరు నన్ను తెలుగు అమ్మాయినే అనుకోరు. ఎవ్రీబడి థింగ్స్ ఐమ్ తమిళన్. మీరు కూడా మంచిదే కదా. నేను ఏం కాదు, నేను అలా అన్నారు, ఏం మీరు తమిళ అనుకోలేదు. మీరు తెలుగు అన్నారు. ఇప్పుడు ఫాదర్ తమిళ్, మదర్ తెలుగు, అలా ఉండొచ్చు కదా. బట్ అందుకు అడిగా. పీపుల్ థింక్ ఐఎమ్ తమిళియన్ బట్ మీరేమనుకుంటున్నారు, అది మంచిది అనుకుంటున్నారు? చాలా మంచిది. ఎందుకంటే ఇన్ వే హౌ అంటే నాకు తెలుగు అమ్మాయినండి, తమిళ వాళ్ళు నేను తమిళ అమ్మాయి అనుకుంటున్నా అంటే అంత కన్విన్సింగ్ గా నేను తమిళ్ మాట్లాడుతున్నాను, తమిళ్లో యాక్ట్ చేస్తున్నాను అంటే ఐ టేక్ ఇట్ యాజ్ అ బిగ్ కాంప్లిమెంట్. సో వదలనే సాంగ్ గురించి. యూజువలీ ఈ సూఫీ స్టైల్ మ్యూజిక్ చాలా ఇష్టం అనమాట. ఐ ఎంజాయ్ గజల్స్ అండ్ ఆ టైప్. అండ్ వెన్ ఐ హర్డ్ ద సాంగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ వాజ్ బ్లోన్. ఎందుకంటే క్లాసికల్ సంగీతం నేర్చుకొని ఇదంతా ఒక మైండ్ లో ఒక ఐడియా ఉంది. బట్ ఒక లవ్ సాంగ్ అంటే లవ్, ఆ పాట సారాంశం ఏంటి, ఏది ఏమైనా నేను వదలను అనేది మేబీ డైరెక్టర్ గారు లిరిసిస్ట్ కి చెప్పుంటారు. ఏదేమైనా ఈ అబ్బాయి అమ్మాయిని వదలడు, దిస్ ఇస్ ద సాంగ్, మీరు రాయండి అంటే ఆయన ఒక 100 రకాలుగా రాశాడు. బండరాళ్లే భవంతులైనా అని హీ హ్యాడ్ సో మెనీ థింగ్స్ టు సే. సో ఆ పాట లిరికల్ వాల్యూ కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఇట్స్ వెరీ వెరీ డీప్. అండ్ దానికి ఒక మంచి స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అటాచ్ అయినప్పుడు ఆ సాంగ్ ఒక డిఫరెంట్ లెవెల్కి ఎలివేట్ అయింది. అండ్ విత్ ద విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్. యా, ఇట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. నాకు వినడానికి ఇప్పటికే బాగుంది, సినిమాలో ఇంకెంత బాగుంది. అదే మేము అనుకున్న సీన్ అన్నాం కదా, ఆ సీన్ కంటే అంటే Proposal సినిమాలో scene. ఈ ఆల్బమ్ ఎలా అంటే సినిమా చూస్తూ ఇంకా ఎక్కే ఆల్బమ్, లైక్ Enjoy బికాస్ ఎవ్రీ సాంగ్ ఇస్ సిచ్యువేషనల్. మేము ఎక్కడ కూడా ఇలా కట్ చేసేసి మేము ఎక్కడికో వెళ్ళిపోతాం అనేది కాదు. Flow లో ఎవ్రీ ఉంటాయి సాంగ్ songs గోస్ విత్ ద ఫిలిం అన్నమాట. సో ఆన్ దట్ నోట్ యాక్చువల్లీ వదలని ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సాంగ్ టు టెల్ స్టీవెన్ అండ్ నివీస్ లవ్ స్టోరీ. సో మా లవ్ స్టోరీకి ఒక మంచి స్కోప్ ఉండే పాట ఇస్ డెఫినెట్లీ వదలడే. వెరీ నైస్. మీరు మన ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? బాగుంది. పర్టికులర్లీ ఎస్కేఎన్ గారు కొంచెం అంటే ఈ మధ్య కాలంలోనే కూర్చుంటున్నా ఎంతో కొంచెం మంచి సరదాగా ఉంటారు. వెరీ ఎగ్జైటింగ్ పర్సనాలిటీ. ప్రతి చిన్నదానికి, సినిమా విషయానికి వచ్చేసరికి ప్రతి చిన్నదానికి ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. అండ్ ఆయన సెట్ కి రెగ్యులర్ గా వస్తుంటారు, సెట్స్కి వస్తుంటారు. అండ్ వెరీ ఎగ్జైటింగ్ పర్సనాలిటీ. ఎప్పుడు డల్ మూమెంట్ ఉండదు ఆయన ఉన్నప్పుడు. బాగా ఎనర్జీగా ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, సరదాగా ఉంటారు. అండ్ సినిమా అంటే చాలా పిచ్చి. దీన్ని ఎలా అయినా తీసుకెళ్ళాలి, సినిమాని మంచిగా మార్కెటింగ్ చేయాలని బాగా. రాజేష్ గారు కూడా ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ సాంగ్స్ మీద తనకున్న గ్రిప్ కానీ అవును. టూ వుడ్. ఆయన అసలు సాంగ్ లో బీజిఎం కూడా అవును. పర్టికులర్ గా చూస్తారు. అవును. ఇది మా బీజిఎం ఇది అని. యా, వెరీ నైస్. యా, మన డైరెక్టర్ రవి నంబూరి గారి గురించి. ఈ బికమ్ లైక్ మై బ్రదర్ నౌ. అంటే స్టార్టింగ్ లో రవి సార్ అనేదాన్ని, దాని తర్వాత రవి గారు అనేదాన్ని, ఇప్పుడు రవి బ్రో అంటున్నా. సో మా ఇద్దరి మధ్య తెలియని ఒక ఫ్రెండ్షిప్ బిల్డ్ అయింది. ఎందుకంటే ఈ సినిమాలో చాలా తక్కువ క్యారెక్టర్స్ తోని జరిగే సినిమా అండ్ ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు వాట్ వీ డిస్కస్ విత్ ద డైరెక్టర్ అండ్ ఆయన ఇచ్చే ఇన్పుట్స్ కానీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్కి. అండ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ రైటర్. అంటే కొన్ని వన్ లైనర్స్ రాస్తారు, లేదా ఒక సీన్కి ఆయన రాసే ఫ్లో కానీ ఇట్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి, అంటే హార్డ్లీ సమ్ 6-7 వర్డ్స్, కానీ దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. సో అలాంటి వన్ లైనర్స్ కానీ చాలా మీనింగ్ఫుల్ డైలాగ్స్ని క్లుప్తంగా చెప్పడం కానీ ఐ థింక్ హీస్ అ ప్రో ఇన్ దాట్. సో ఐ ఎంజాయ్ అలా చాలా క్లుప్తంగా చెప్తేనే జనాలకి కదా, యూ షుడెంట్ టేక్ అ లాంగ్ టైమ్. ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది పాయింట్ గా చెప్తారు, అది కూడా చాలా ఎఫెక్టివ్ గా చెప్తారు. అండ్ ప్రతి సీన్ అంత ఎఫెక్టివ్ గా ఉన్నప్పుడు ఐ వాస్ ఫీలింగ్ సో నైస్ టు పర్ఫార్మ్ ఆల్సో. బికాస్ అండ్ పేపర్లో స్కెలిటన్ లాగా మాకేంటి ఇది సీన్ అని ఉంటుంది, కానీ వి ఇంప్రొవైజ్. ఇక్కడ ఇలా అంటే ఎలా ఉంటుందానా, అక్కడ అలా అంటే ఎలా ఉంటుందానా అని మాకు కూడా ఫ్రీడమ్ ఇస్తారు. ఇలా అనొచ్చా అంటే యా అనండి, గుడ్, ఇది ఇంకా బెటర్గా ఉంది నేను రాసిన దానికంటే, హీల్ యాక్సెప్ట్. సో హీ గివ్ యూ ఫుల్ ఫ్రీడమ్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ ప్రొవైడెడ్ ద సీన్ ఇస్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా వైల్ షూటింగ్, లైక్ ఈ సీన్ ఇలా ఉంటే
అంటే ఇట్స్ అలాంటివి. వెరీ స్పాంటేనియస్ Friendly-గా. థింగ్. ఆ. స్పాంటేనియస్ గా నేను Hmm. ఇలా అంటే బాగుంటది అనుకుంటున్నాం బ్రో, మీరు ఏమంటారు దానికంటే అను బాగుంటది అంటారు. సో కిరణ్ హారు ఆల్సో ఈ జోక్స్ కానీ ఏమన్నా కానీ స్పాంటేనియస్ గా ఇలా చేద్దాం, అలా చేద్దాం. సూపర్ అన్న అనండి అంటారు. సో హీఈస్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ అండ్ హీల్ యాక్సెప్ట్ లాట్ నో నైస్. ఈ మూవీకి విశ్వాస్ డానియల్ గారు డిఓపి కదా, ఆయన గురించి ఏమైనా ఒక 2 ముక్కలు చెప్తారా? అంటే నాకు ఆయన చేసిన ప్రతి సినిమా నాతోనే చేశారు ఇప్పటికీ. ఓకే. మా ఇద్దరిది 5th ఫిలిం అనుకుంటా. అన్ని సినిమాలు ఆల్మోస్ట్ హిట్. కేరామ్ కూడా ఆయన చేశారా? నో కేరామ్ కాదు, కా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, వెన్రో భాగ్యం, విష్ణు కదా. సో అన్ని హిట్ సినిమాలే ఆయన మా ఇద్దరి కాంబినేషన్లో అంతా. ఆల్వేస్ వర్కింగ్, హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఒక చిన్న ఫీల్ ఉంటుంది అనమాట నాకు. విశ్వాస్ బాయ్ ఉన్నాడు అంటే ఐ న్యూ దట్ దిస్ ఫిలిం. ఆయన మీద మంచి విశ్వాసం ఉంది. అదే. ఆయన హిట్ కొడతాము అని. అవునవును, నైస్ నైస్. వెరీ హ్యాపీ. మీరు జనరల్ గా ఇంట్లో ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి కదా, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే గొడవలు పడకుండా ఉండరు కదా, ఏ విషయం మీద ఎక్కువ మీకు గొడవ అవుతూ ఉంటుంది? ఇప్పుడైతే హను విషయంలో జరుగుతుంటాయి. డైపర్ నువ్వు వేయాలా నేను వేయాలా నేను ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్ అడుగుతాను. అంతే, వాటి మీద జరుగుతుంటాయి. మీరు షూట్ అయిపోగానే ఇంటికి వెళ్ళి ఆ, బాబుతో ఆడుకుంటారు బాగా? వాడితో ఆడుకుంటాను. టైం దొరికి అసలు కొంచెం దొరకట్లే టైం. ఈ సినిమా షూటింగ్ టైంలో బాగా బిజీ అయిపోయి ఉంటారు కదా. అవును, కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఎవ్రీడే షూట్ ఉంది. సో ఎప్పుడు ఫ్రీ స్పేస్ దొరికినా వాడితో టైం స్పెండ్ చేస్తాను. ఈ సినిమా July 24th థియేటర్కి వెళ్ళి చూసే ఆడియన్స్కి ఎందుకు మా సినిమాకి రావాలి అని అడిగితే ఏం చెప్తారు? ఈ ప్రేమ కథ చాలా కొత్తగా ఉండబోతుంది. ఇంతకుముందు మీరు చూసిన దానికన్నా కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్, యూనో ఒక లైఫ్ తాలూకు ఎమోషన్స్ మీకు చాలా రిఫ్లెక్ట్ అవుతాయి. వాట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ టు అస్, ఇలాంటి లవ్ స్టోరీ మనకి జరిగితే ఏంటి, ఆర్ ఆఫ్ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్కటి రిలేట్ అవుతారు. అండ్ బయటకు వచ్చేప్పుడు విత్ ఫుల్ హార్ట్ అంటారు కదా, ఒక కంప్లీట్నెస్, ఒక ఫీలింగ్తో బయటకు వస్తారు. చాలా రోజులు ఈ లవ్ స్టోరీ మీతో క్యారీ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇట్స్ గోయింగ్ టు బి అ క్లాసిక్. యా, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇట్స్ జెన్యూన్ ఫిలిం, జెన్యూన్ స్టోరీ, ఆనెస్ట్ లవ్ స్టోరీ, వెరీ ఆనెస్ట్. అంటే స్టీవెన్ క్యారెక్టర్ కానీ నివి క్యారెక్టర్ కానీ క్యారెక్టర్లో ఫ్లాస్ ఉన్నా లేకపోయినా వెరీ జెన్యూన్ పీపుల్ ఇన్ ద ఫిలిం. సో నాకు ఆ జెన్యూనిటీ బాగా నచ్చింది. అండ్ అదే ఆనెస్టీ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఒక బ్యూటిఫుల్ స్టోరీ విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ ఎమోషన్స్. ఐ థింక్ July 24th ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్. సో అందరూ తప్పకుండా July 24th థియేటర్స్కి వెళ్ళి చెన్నై లవ్ స్టోరీ చూడండి. నేను కూడా నా ఫ్యామిలీతో చూస్తాను, ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు అని చెప్పారు కాబట్టి మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరిని తీసుకుని వెళ్ళి థియేటర్స్కి చూడండి. సో ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.